హలో అందరికీ. మనం వేస్ట్గా పడేసే బెండకాయలతోనే మనము బెండకాయల సిరం ఒకటి తయారు చేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటే సిల్కీగా ఉంటుంది. సో నార్మల్గా నేను అర్ధపావు బెండకాయలు తీసుకున్నాను. సో వాటి చివర్లు ఉంటుంది కదా, అంటే మనం వేస్ట్గా కట్ చేసి పడేస్తూ ఉంటాము, వాటిని కట్ చేసుకొని అవి కట్ చేసుకున్న తర్వాత మిగిలిన మిడిల్ పార్ట్ ఏది ఉంటుందో అది మనం కర్రీలాగా చేసుకోవచ్చు. సో ఇవి ఒక అర్ధపావు బెండకాయలు, వాటిని నేను చివర్లు కట్ చేసుకొని అన్నీ ఒక దగ్గర చేసుకుంటున్నాను. సో వీటిని చేసుకున్న తర్వాత మనము ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ తీసుకొని ఈ బెండకాయల్ని మొత్తం కూడా కట్ చేసిన బెండకాయల్ని మొత్తం ఒక బౌల్లో వేసుకొని ఒక 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ అందులో పోసుకోవాలి. సో పోసుకున్న తర్వాత మనము దీన్ని గ్యాస్ పైన ఒక 10 మినిట్స్ ఉడికించాలన్నమాట. సో మనకి అది కనిపిస్తూ ఉంటుంది, అది బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఆ వాటర్ అంతా కూడా ఆ బెండకాయల్లో ఉండే ఆ గుజ్జు మొత్తం కూడా మనకి వాటర్లోకి వచ్చేసిన తర్వాత ఒక లైట్ ఎల్లోయిష్ కలర్ మనకి ఆ సిరం అనేది తయారవుతుంది. సో ఇది ఇట్లా లైట్ ఎల్లోయిష్ అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ మనం చల్లార్చిన తర్వాత దీన్ని వడగట్టుకుంటే మనకి ఈ విధంగా సిరం అనేది తయారవుతుంది. సో దీన్ని లైట్గా చల్లారింది కాబట్టి మనం ఇది హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. సో హెయిర్ అంతా కూడా మంచిగా లోపల కుదుళ్ళ వరకు కూడా దీన్ని అప్లై చేసుకోవాలి. సో మనకి ఇది చేతిలో ఉంటే ఇట్లా జారుతూ ఉంటుంది. సో కొంచెం బ్రష్ లాంటివి ఉన్నా కూడా మనము యూజ్ చేయొచ్చు. సో హెయిర్ అంతా మంచిగా ఇలా పట్టించిన తర్వాత, ఆ సిరంని పట్టించిన తర్వాత మీకు ఆ సాఫ్ట్నెస్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఒక 20 మినిట్స్ ఇట్లా బంద్ చేసుకొని హెయిర్ టై చేసుకొని పెట్టుకోవాలి. సో దాని తర్వాత మీ దగ్గర ఉన్న ఏ షాంపూతో అయినా సరే దీన్ని మీరు హెయిర్ అంతా వాష్ చేసుకున్న తర్వాత మీకు హెయిర్ ఇలా సిల్కీగా తయారవుతుంది. దీన్ని మంత్కి 2 టైమ్స్ చేసుకుంటే బాగుంటుంది.